హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఎదురు చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో, మరి ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్, మరి అర్హత ఏంటి, అన్ని వివరాలు కూడా చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 18/8 అంటే ఆగస్టు 18 నుండి క్లోజింగ్ డేట్ చూసినట్టయితే సెప్టెంబర్ 9 వరకు అయితే సెప్టెంబర్ 7 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎలిజిబిలిటీ చూసినట్టయితే ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు చూడండి. 1/8/2026 వరకు ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ పొజిషన్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్, వేకెన్సీస్ టోటల్ 2482. ఏజ్ లిమిట్ అయితే 21 సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు. మ్యాండేటరీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 1 year ఆఫ్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, క్యాండిడేట్ మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్ ద స్టేట్ దే ఆర్ అప్లయింగ్ ఫర్. అంటే మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తామో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అయితే ఉండాలి. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పోస్టులకైతే ఆంధ్రప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగే, తెలంగాణకు కూడా అంతే అండి, లోకల్ లాంగ్వేజ్ తెలుగే. ఆంధ్రప్రదేశ్లో టోటల్ 80 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అయితే టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణలో చూసినట్టయితే తెలంగాణలో అయితే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, తెలుగులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి తెలుగు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం అయితే వచ్చి ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే మనకు తెలుసు 21 to 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ వర్తిస్తుంది. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే, శాలరీ చూసినట్టయితే 48,480. ఓకే, బేసిక్ పే అన్నమాట. ఇది 48,480. ఎప్పటి వరకు 85,920 వరకు కూడా ఇవ్వబడుతుంది. ప్రొబేషన్ పీరియడ్ చూసినట్టయితే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఆన్ ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months అంటే 1 year ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. యాక్టివ్ సర్వీస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ హిస్ ఆర్ హర్ జాయినింగ్ ద బ్యాంక్. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మరియు ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ టెస్ట్ లేదా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూస్, మల్టిపుల్ రౌండ్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి ఆన్లైన్ టెస్ట్లో నేమ్ ఆఫ్ ద టెస్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ ఆర్ ఎకనామిక్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 120 మార్క్స్ ఉంటాయి. డ్యూరేషన్ 120 minutes అంటే 2 hours ఉంటుంది. టోటల్ అన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈ రెండు కూడా బిలింగ్వల్ లో ఉంటాయి. ఓకే, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్ www.bankofbaroda.bank.baroda.in లోకి వెళ్ళి కెరియర్ సెక్షన్, వెబ్ పేజ్, కరెంట్ ఆపర్చునిటీస్, నో అదర్ మీన్స్, మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఓకే, ఇందులోకి వెళ్ళి www.bankofbaroda.bank.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు 1-2 సార్లు మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో సర్టిఫికేట్స్ కానివ్వండి, ఫోటోగ్రాఫ్ కానివ్వండి, ఇంకా సిగ్నేచర్, వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. పేమెంట్ ఆఫ్ ఫీజు చూసినట్టయితే చూడండి 850 ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 850 రూపాయలు ప్లస్ అప్లికేబుల్ జిఎస్టీ అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఓకే, 175 ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం క్యాండిడేట్స్కి మాత్రం
175 రూపీస్. ఓకే, ఫీ పేమెంట్ విల్ హ్యావ్ టు బి మేడ్ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ దేని ద్వారానైనా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.